నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కొలిప్యాక్ తర్లికొండ బ్రాహ్మణపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తర్లికొండ గ్రామ పంచాయతీ భవనంను శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మహిళా వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. మహిళలకు కిరణ్ షాప్స్ వర్క్ షాప్స్ లోనూ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బస్సులు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మీ గ్రామంలో బస్సులు కూడా మహిళలకు కొనుక్కోవడానికి కొత్త బస్సులు ఇస్తామని ఆయన అన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని భూమి పూజ చేసి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి పేదవారికి అందిస్తామని గ్రామంలో మొదట పేదవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అన్నారు. కొలిప్యాక్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ భాస్కర్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ మహిళలు పాల్గొన్నారు. పెద్దలకు మరి మీ గ్రామ నాయకులైనటువంటి భాస్కర్ రెడ్డి గారు, రమేష్ గారు, అదే పార్టీ కార్యకర్తలందరికీ మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంత ఎండలో కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కా చెల్లెలు మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జక్రాన్పల్లి మండలంలో పెద్ద మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాము. ఆ మీటింగ్ పోవాల్సి వచ్చింది కాబట్టి ఆ మీటింగ్లన్నీ అనుకున్నాం. మరి మన బైపాస్ రోడ్డుకు 85 లక్షలు, 30 లక్షలు ఇచ్చినాం. ఇంతకుముందు ఒక 3 లక్షలు ఇచ్చినాం. అది కాకుండా ఒక సబ్ సెంటర్ ఒక 20 లక్షల రోజు కన్స్ట్రక్షన్లో ఉన్నది, అది ఇంకా కాలేదని చెప్పి మనం ఫౌండేషన్ చేస్తాం. ఒక చెక్ డ్యామ్ ఒక 5 లక్షల రూపాయలది. ఇవి కాకుండా మన మనోహరాబాద్ చౌరస్తా నుండి ఇక్కడ మన జాన్కంపేట్ చౌరస్తా వరకు డబుల్ రోడ్ కావాలని అడిగిరు. అది నా దృష్టిలో ఉంది. మీ వీడిసి వాళ్ళు మీ గ్రామ పెద్దలకు భాస్కర్ కానీ రమేష్ వీళ్ళు నాకు చెప్పారు. అది ప్రపోజల్ కూడా పంపించిన గవర్నమెంట్ దగ్గర ఉంది. అది కాకుండా 12 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయింది. అది మనకు సాంఖ్య మీకు అందరు కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి భావించే ఇవాళ మీకు దగ్గర 1.5 కోట్ల రూపాయల ఫండ్ మీద గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. మీకు ముఖ్యంగా ఇక్కడ మేము ఒక 2-3 చేస్తాం, తర్వాత సన్నవాళ్ళకి కూడా బోనస్ ఇస్తాం. సో ఇక్కడ మీకు అందరు కూడా గమనించాలా, ఇవాళ మేము నాణ్యమైన మరియు మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల కూడా ఇవాళ మనకు అంటే విపరీతమైన అంటే రికార్డు స్థాయిలో మనం పంట పండించాం మన రైతులు. మళ్ళీ రైతు బోనస్ ఇవ్వడం వల్ల మీకు 500 బోనస్ అంటే ఒక ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది. లాభం చేస్తూ ఉన్నాం. 2 పంటల కంటే 30,000 రూపాయలు లాభం చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం పండుతా ఉన్నాయి. నాకు ఆ సన్న బియ్యం ఎక్కడ మన బియ్యం మనమే పండించుకొని మన రైతులకు ఇవ్వాలి, మన ప్రజలకు ఇవ్వాలని చెప్పి 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మన రైతులను ప్రోత్సహించి వాళ్ళ సన్న బియ్యం మనకు పండింది. దాని ప్రకారం మరి మన పోయిన సంవత్సరం మన సన్న బియ్యం లేకుండే. సో వానాకాలం సన్న బియ్యం పండింది, మళ్ళీ ఇప్పుడు కూడా పండుతుంది. కాబట్టి మరి మన పేదోడి కళ ఉండే సన్న బియ్యం కడుపు నిండా 3 పూటలు సన్న బియ్యం తినాలని. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి, మీ పిల్లలు చదువుకునే దగ్గర మధ్యాహ్న భోజనం అనుకోండి, లేకుండా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా తినాలని ఇవాళ 52 రూపాయలు ఇట్లా ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ఇస్తున్నాం. ఇది కంటిన్యూస్, ఒక నెల వచ్చి ఆగేది కాదు, ఇది కంటిన్యూస్ గా. ఇవాళ మహిళా సోదరు మళ్ళకు చెప్పాలి, ఇప్పుడు మహిళలో మితి లేకుండా రుణాలు ఇస్తే మీరే కట్టుకున్నారు. ఇవాళ మనం ఫ్రీ కాదు, నేను చెప్పి ఆర్టీసీ అదే తీసుకుంటుంది. ఇవాళ ఆర్టీసీలో ఏమైంది అంటే బస్సులు షార్టేజ్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే బస్సులు షార్టేజ్ ఉన్నాయి. ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, 15 సంవత్సరాల కంటే మించిన బస్సులు కానీ 10 ఏళ్ళ నుండి వాళ్ళు ఇయ్యలేదు. ఎన్నో కుటుంబాలు పెద్దగా అయినాయి, పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళు విడిపోయినారు, వేరే కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇవాళ మేము అందరి కూడా 100% ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు దాన్ని. ఒక ఆధార్ సన్న బియ్యం ఇస్తాం, కొత్త కార్డు ఇచ్చినాక ఇప్పుడు మనకు పెన్ కార్డు ఇస్తాం. మీ గతంలో 10 ఏళ్ళు ఇయ్యలే వాళ్ళు మోసం చేసారు. మేము అట్లా కాదు, ఇందిరమ్మ పార్టీది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో చెప్పింది చేస్తాం. అయితే ఇస్తాం. ఇప్పుడు అందుకే కదా మేము 30 లక్షల రూపాయలు రూఢీలో పెట్టింది. సో మీ వాళ్ళు అడగలేదు, మీకు కూడా విడుదల వారికి అవుతుంది. మీరు అంతా కూడా తెలిసిన వాళ్ళు టీవీ చూసి ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు.